Hello everyone. This is day 2 of Python series. Today we are going to learn about the variables in Python. So just know the what is the variable. So variable is a container, which is container used to store the data. Let us take one container. Let us assume this is container. So in this I have value called 10. So so when we create any variable, it creates a variable. So every container have an address. సో ఇక్కడ ఒక అడ్రస్ ఉందనుకోండి దీనికి. ఈ అడ్రస్ అనేది ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో యాక్చువల్ గా ఏ అనే వేరియబుల్ 10 వాల్యూ అనేది స్టోర్ చేసుకోవాలన్నమాట. ఈ 10 అనే వాల్యూ ఎక్కడ ఉందో దాని అడ్రస్ స్టోర్ చేసుకుంటాం అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి మెయిన్ గా. సో ఇలానే వేరియబుల్ కెన్ స్టోర్ ఇంటీజర్స్, స్ట్రింగ్స్, ఫ్లోట్స్, బూలియన్స్, ఇన్ని డేటా టైప్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డివైడ్ చేసుకున్నాం. సో finally, a variable is a container used to store data in memory. Okay, got it? So we have certain rules to create a variable. Again, చూద్దాం. వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు లెటర్స్, నంబర్స్, అండర్ స్కోర్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో సెకండ్ రూల్ వచ్చేసి కెనాట్ స్టార్ట్ విత్ నంబర్. సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. So this variable started with a number. So it's wrong declaration of the name variable. Sorry. So we can't start with the numbers. This is the second rule, and cannot use Python keywords like we have certain 30 plus keywords in Python. If else not in సో ఇవి రెండు రాంగ్ అనమాట. ఇలా యూజ్ చేయకూడదు, క్రియేట్ చేయకూడదు మనం. సో వేరియబుల్ నేమ్స్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ మీన్స్ నేమ్ అనేది ఎప్పుడు మనం లోవర్ కేస్ లో చేసినప్పుడు దాన్ని లోవర్ కేస్ లో యూజ్ చేయాలి, అప్పర్ కేస్ లో అప్పర్ కేస్ లో యూజ్ చేయాలి. సో దట్ ఈస్ ద కేస్ సెన్సిటివ్ మీన్స్. అండ్ సో వేరియబుల్ కెన్ బి అప్డేటెడ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్. దట్ మీన్స్ ఫస్ట్ టైం మీరు ఏ ఈక్వల్ టు 10 అసైన్ చేశారనుకోండి, ప్రింట్ చేశారు ఏ. ఆఫ్టర్ సేమ్ వేరియబుల్ వేరే రీఇన్షియలైజ్ చేశారనుకోండి, రీడిక్లేర్ చేశారనుకోండి ఏ ఈక్వల్ 25 అని. సో 10 to 25 విల్ బి ఓవర్ రైట్ టు ద 10. సో 10 ప్లస్ లో 25 వచ్చేస్తుంది అనమాట. ప్రింట్ చేస్తే 25 ప్రింట్ అయిపోతుంది. అలాగే మల్టిపుల్ వాల్యూస్ యూ కెన్ అసైన్ మల్టిపుల్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి ఏ వచ్చేసి ఇలా చేసినప్పుడు ఏ వాల్యూ వచ్చేసి 10, బి వాల్యూ వచ్చేసి 20, సి వాల్యూ వచ్చేసి 30. ఇలా అసైన్ అయితే అనమాట. ఇలా కూడా అసైన్ చేసుకోవచ్చు అనమాట మల్టిపుల్ వాల్యూస్, మల్టిపుల్ వేరియబుల్ కి. సో వీ కెన్ ఆల్సో assign same value to the multiple variables. And also if you want to swap any values to two values, so we can assign like this. So it will be y will be assigned to the x and x will be assigned to the y, like this. Okay, that's all for today. You can learn about data types in next video. Thank you.